హాయ్ అండి. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికెళ్ళామో. మేము చాలాసార్లు ఈ ప్లేస్‌కి రావాలనుకున్నాం. బట్ కుదరలేదు. ఫైనల్‌గా ఈరోజు సెట్ అయిందనమాట. ఎంట్రన్స్‌లో అయితే ఏదో రాజ్‌మహల్ అన్న లెవెల్‌లో లైట్స్, ఆ ఆర్కిటెక్చర్ నేను వీడియో తీయడం కూడా మర్చిపోయా కాసేపు. అంత బాగుండింది. మేము వెళ్ళేసరికి లైట్స్ ఫెయిల్ అయ్యిండే. చాలా బాధపడ్డాము. వీడియోస్, ఫొటోస్ ఏం రావు కదా అని. బట్ అసలు చూడాల్సిందే నైట్ అని తర్వాత తెలిసింది. ఇంకా లోపల అన్నీ చూసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం. బట్ మొబైల్ అలౌ లేదన్నారు. అందుకే మీకు లోపల ఏం చూపించలేకపోయాము. బయట చూసిన దానికన్నా లోపల ఇంకా చాలా బాగుంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అన్ని వెరైటీగా కొత్తగా ఉన్నాయన్నమాట. మెయిన్గా అయితే డ్రెస్సింగ్కి బాగా వాల్యూ ఇచ్చారు ఇక్కడ. కొంచెం ట్రెడిషనల్గా వస్తేనే మంచిది, లేకపోతే లోపలికి అలౌ చేయకపోవచ్చు. లోపలికి వెళ్ళగానే గోవిందనామాలతో స్టార్ట్ చేస్తారు. అలాగే హ్యాండ్ పైన ఇంక్ స్టాంప్ వేస్తారనమాట. 3 to 4 టైమ్స్ చెక్ చేస్తారు బ్యాగ్స్, ఇంకా మనల్ని కూడా. ఏం తీసుకెళ్ళినవారు లోపలికి. లోపల ప్రతి చోట ఫీడింగ్ ఏరియాస్, ప్రసాదం కౌంటర్స్ అండ్ వాటర్, వెయిటింగ్ హాల్స్ అన్నీ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మంచిగా. మధ్యలో రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది. ఆయన ఎదురుగానే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. చుట్టూ 108 విష్ణు స్వరూపాల గుళ్ళు ఉంటాయి. అందులో మన అహోబిలం, తిరుపతి స్వరూపాలు కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూడగానే. ఇంకా చూస్తుండగానే హారతి టైం అయింది. అన్ని లైట్స్ ఆఫ్ చేసి పైనుంచి కింది దాకా చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తూ హారతి ఇచ్చారు. చాలా చాలా బాగుండింది. తర్వాత వెంటనే వాటర్ ఫౌంటైన్ లేజర్ షో స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ టైం లేజర్ షో చూడటము. ఆ వాటర్ ఫౌంటేషన్ మీద నుంచి గోవిందనామాలు వస్తూ ఆ వాటర్ ఫ్లోయింగ్ సూపర్గా ఉండింది అసలు. లాస్ట్లో అయితే ఆ ఫౌంటైన్ పైన లోటస్ ఓపెన్ అయి రామానుజాచార్య గారి విగ్రహం బయటికి వచ్చి రొటేట్ అవుతూ వాటర్తో అభిషేకం చేసేలా ఒక వ్యూ అనమాట. అసలు ఎక్సలెంట్. అదైతే డైరెక్ట్గా చూడాల్సిందే ఆ అద్భుతాన్ని. లేజర్ షో అయిపోయాక స్టెప్స్ పై నుంచి పైకి వెళ్తే ఆయన విగ్రహం దగ్గరికి వెళ్తాం. ఆ విగ్రహం 216 అడుగుల ఎత్తుంది. అక్కడి నుంచి చుట్టూ తిరిగి కిందికి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో 120 కిలోల బంగారు విగ్రహం రూపంలో రామానుజాచార్యులను ప్రతిష్ఠించారు. అక్కడి స్టాఫ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. మనతో మాట్లాడాలన్నా జై శ్రీమన్నారాయణ అంటూనే మాట్లాడుతున్నారు. ఇంకా అలాగే బయటకు వస్తే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కిడ్స్ ప్లే ఏరియా, జ్యువెలరీ షాప్స్, యాంటిక్ పీసెస్ అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. వేరే లోకంలో ఉండే నాకైతే. నేను ఎప్పుడు చూడని మెమరబుల్ ప్లేస్. మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.